హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హానర్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వేల నుంచి రాబోతున్న ఇంకొక మంచి మిడ్ రేంజ్ మొబైల్ హానర్ X9B 5G. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫోన్ నాకు వచ్చింది నిన్న కాక మొన్న, అది కాకుండా ఈరోజు మళ్ళీ నేను ఢిల్లీకి బయలుదేరాలి. మీకు లాంచ్ రోజు నేను వీడియోని తీసుకురావాలి. నా దగ్గర ఉంది మోస్ట్లీ రఫ్గా 1 డే మాత్రమే, అందుకే ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే ఈ ఫోన్కి సంబంధించిన నేను కవర్ చేయగలిగాను. అండ్ దీనికి సంబంధించిన డ్రాప్ టెస్ట్లు, తార్ టెస్ట్లు, కార్ టెస్ట్లు, బస్సు టెస్ట్లు ఇవన్నీ మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. అవైతే ఎక్కువ నేను ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు చెప్పిన విధంగానే SGSలో మంచి స్కోర్ చేసింది. అంటే ప్రొడక్షన్ మాత్రం చాలా బెటర్గా ఇచ్చారు. 3 లేయర్ ప్రొడక్షన్ ఇచ్చారు దీని డిస్ప్లేకి, అందుకని అంత ఈజీగా పగలదు. అండ్ దీంట్లో మంచి క్వాలిటీ డిస్ప్లేని వాడారు. ప్రొడక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. టెక్నికల్గా చూసుకుంటే ఇది చాలా బాగుంది. బట్ నేను దీన్ని టెస్ట్ చేసి ఇవి మీకు తీసుకొచ్చే అంత టైం అయితే నాకు దొరకలేదు హానెస్ట్గా. అందుకనే నేను మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. అప్పటికి ఇది ఉందా లేదా అనేది అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ముందైతే ఇనీషియల్ ఇంప్రెషన్స్ షేర్ చేస్తాను. ఇది సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకసారి బాక్స్ అబ్జర్వ్ చేస్తే బాక్స్ మీకు సింపుల్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే హానర్ X9B అని పైన ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది యాక్చువల్గా 2 కలర్స్లో ఉంటుంది. మీకు ఇక్కడ కనిపించే ఈ ఆరెంజ్ కలర్ది వేగన్ లెదర్తో వస్తుంది. బట్ మనకిచ్చింది మాత్రం బ్లాక్ కలర్ మోడల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా ప్లాస్టికే, గుర్తుపెట్టుకోండి. దాంట్లో వేగన్ లెదర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రేమ్ ఏమో ప్లాస్టికే ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయండి. బాక్స్ లోపల మీకు ఆబ్వియస్గా ఫోన్ ఉంటుంది, బ్లాక్ కలర్ వేరియంట్. అండ్ ఒక బేసిక్ క్వాలిటీ TPU కేస్ ఇచ్చారు. అండ్ ఒక యూజర్ మాన్యువల్, Type-C కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్. అలాగే ఇంట్రెస్టింగ్లీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఒక ఇయర్ ఫోన్స్ని ఒక స్మార్ట్ ఫోన్ బాక్స్లో తీశాను. జనరల్గా మనకి ఇవి రావు, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఇలాంటివి చూసి. అండ్ ఈ ఫోన్ బాక్స్లో మాత్రం మీకు ఒక ఇయర్ ఫోన్స్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ రిమెంబర్, ఈ ఫోన్కి మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. సో అందుకే వీళ్ళు ఈ ఇయర్ ఫోన్స్తో పాటు Type-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ సంబంధించిన డాంగుల్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి బాక్స్లో వచ్చే కాంటెంట్. కాకపోతే ఇక్కడ ఒక సాడ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్కి సంబంధించిన ఛార్జరు 35 వాట్స్ది మీకు బాక్స్లో రాదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు అమెజాన్లో ఈ ఫోన్ని ఆటోమేటిక్గా కార్ట్లోకి యాడ్ చేసినప్పుడు ఒక 35 వాట్ కంపాటబుల్ ఛార్జర్ అయితే మీకు వస్తుంది అని చెప్తున్నారు ఫ్రీగా. అది ఫ్రీగా వస్తుందా డబ్బులు పెట్టాలనేది మాత్రం మీరు సేల్లోకి వచ్చిన తర్వాత చూసుకోండి. నాకైతే వీళ్ళు ఆల్మోస్ట్ ఫ్రీగానే వస్తుందని చెప్పారు. అండ్ నాకైతే ఒక ఛార్జర్ పంపించలేదు, నాకైతే ఛార్జర్ ఎలాంటిది రాలేదు. నాకైతే ఓన్లీ బాక్స్ మాత్రమే వచ్చింది. సో ఒకవేళ మీకు ఛార్జర్ ఫ్రీగా వచ్చింది అనుకోండి, ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ రాలేదనుకోండి, అప్పుడే మీకు ఒక 500 వరకు ఖర్చు అయితే వద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇంట్రెస్టింగ్లీ నాకు ఈ ఫోన్ డిజైన్ అయితే నిజంగా హానెస్ట్ చెప్పాలంటే బాగా నచ్చింది. చాలా బాగుంది. కాంపాక్ట్గా జస్ట్ 7.9mm థిక్నెస్తో వస్తుంది. అండ్ ఇది మీకు బ్యాక్ సైడ్ ప్లాస్టికే గుర్తుపెట్టుకోండి, చుట్టూ కూడా ప్లాస్టికే గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ టెక్నాలజీతో తీసుకొచ్చారు వీళ్ళు. ఇది మంచి సర్టిఫికేషన్ కూడా తీసుకుందంట. 3 లేయర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ 3 లేయర్లు కింద పడ్డా కానీ మీకు దానికి ఒక కుషన్ లాగా ఉండి మీకు డిస్ప్లే పగలదని వీళ్ళు చెప్తున్నారు. ఇది థియరిటికల్ సబ్జెక్ట్ అనమాట. ప్రాక్టికల్గా ఇది వర్క్ చేస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు ప్రజెంట్గా టెస్ట్ చేయలేను. మీకు ఫుల్ రివ్యూలో చెప్తాను అది బతికిందా బతకలేదా అని చెప్పి. సో అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి అయితే ప్రజెంట్గా నేను ఎలాంటి ఎంటర్టైన్ అయితే చేయదలుచుకోలేదు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మెయిన్గా నాకు నచ్చింది ది డిస్ప్లే. ఇది మీకు ఫుల్ HD+ రిజల్యూషన్తోనే ఉంటుంది. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1200 నిట్స్ వరకు ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ నిజానికి చాలా బాగుంది. జస్ట్ లైక్ మీకు హానర్ 9 ఉంటుంది కదా వీళ్ళ స్లిప్డింగ్, దానిలాగే ఉంది. కాకపోతే ఏంటంటే దానంత క్వాలిటీ అయితే ఖచ్చితంగా కాదు. బట్ స్టిల్ ఇది ఈ బడ్జెట్లో గుడ్ అనే చెప్పాలి. అండ్ దీనికి హానర్ 9కి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, హానర్ 9 మీకు 4 వైపుల కర్వ్డ్తో వస్తుంది, దీనికి 2 వైపులే కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. సో స్టిల్ ఇది చూడటానికి మాత్రం గుడ్ లుకింగ్ ఫోను. అండ్ చేతిలో మాత్రం చాలా హ్యాండీగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ సూపర్గా ఉంది. అండ్ వైడ్ వైన్ ఎలిమెంట్ సర్టిఫికేషన్ ఇలాంటివన్నీ కూడా ఈ డిస్ప్లేలో మీకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వస్తుంది కాబట్టి. అండ్ పోర్ట్స్ అండ్ బటన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ మీకు పవర్ బటన్ చాలా చిన్నగా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నేను చాలా చిన్నగా చూసాను ఈ బటన్. పవర్ బటన్ చాలా చిన్నగా ఉంది. అండ్ వాల్యూమ్ బటన్స్, అండ్ టాప్లోనేమో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, అలాగే మీకు బాటమ్ సైడ్ స్పీకర్ గ్రిల్,
అలాగే టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్లో ఇంక కనిపించిన ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఫోన్ మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డ్రాబ్యాక్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వాడింది స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G ప్రాసెసర్. ఇది ఒక 4nm ప్రాసెసర్. శాంసంగ్ మీకు 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. Adreno 710 GPUని దీంట్లో యూజ్ చేశారు. ఈ GPU అనేది చాలా పాపులరే. అండ్ మీకు ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో మీకు 8GB ర్యామ్ వస్తుంది. అలాగే UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో 256GB ఇంటర్నల్ మెమరీతో ఒకటే వస్తుందని విన్నాను నేను. సో అదొకటే వస్తే మీకు ఓకే, అదొకటే ఉంటుందన్నమాట. సో ఈ బడ్జెట్లో మాత్రం ఇవి రెండు కూడా యాక్సెప్టబులే. అండ్ ప్రాసెసర్ మీకు శాంసంగ్ మీకు రియల్ లైఫ్లో నేను కాసేపు వాడి చూసాను, ఒక 1 day వరకు దీన్ని వాడాను కాబట్టి. సో నాకైతే పెద్దగా రియల్ లైఫ్ టాస్క్లకి అయితే పెద్దగా హీట్ లాంటిది ఏమీ నోటీస్ చేయలేదు. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ నేను ఇది ఇనిషియల్గా మాత్రమే టెస్ట్ చేశాను. ఫుల్గా మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రం దీనికైతే నాకు బెటర్గానే అనిపించినాయి. సో ఓవరాల్గా రెగ్యులర్ లైఫ్లో మనం యాప్స్ వాడుతున్న దానికైతే ఇది సూపర్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది యాంటీ బెంచ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5,20,000 వరకు చేస్తుంది. అండ్ ఇది అప్రాక్సిమేట్గా ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అనమాట. సో దానికి దగ్గరగా ఉంటుంది. అండ్ ఇది నాకు తెలిసి విత్ కార్డ్ ఆఫర్తో 22-23 వేలకు వస్తేనే చూడండి. 25,000 దాటి పైకి వెళ్తే మాత్రం వెయిట్ చేయండి. వీళ్ళ సిబ్లింగ్ చెప్పే కదా, హానర్ 90 మీకు మంచి కార్డ్ ఆఫర్తో అప్పుడప్పుడు 19,000-20,000కి వస్తుంది. దీనికంటే అది చాలా చాలా బెటర్ ఫోన్, బెటర్ కెమెరాని అన్ని విషయాలుగా అది మీకు చాలా బెటర్గా ఆఫర్ చేస్తుంది. అది మాత్రం వాస్తవం. అందుకని దీని ప్రైజే మెయిన్గా దీన్ని డిసైడ్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ రెండో డ్రాబ్యాక్ గుర్తుపెట్టుకోండి, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది లేదు. ఇది మాత్రం వాస్తవం. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, బట్ ఎలాంటి స్టెబిలేషన్ లేదు. EAS మాత్రమే ఉంటుంది. అండ్ 1080pలో 3060లో చేస్తుంది. 4Kలో ఓన్లీ 30 మాత్రమే చేస్తుంది. అండ్ రెండోది వెరీ ఇంట్రెస్టింగ్, అసలు ఇది 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. ఇది కొత్తగా అనిపించింది నాకైతే. అట్లీస్ట్ ఆ 8 మెగాపిక్సెల్ తీసేసి ఆ 13 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ఎంత పెట్టంటారా బాబు అని అడుగుతున్న రోజుల్లో వీళ్ళు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తో తీసుకొచ్చారు. చాలా కొత్తగా అనిపించింది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. సో ఇది దాని పని అది చేసుకుంటూ పోతుంది. బట్ ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దీని మెయిన్ కెమెరా మాత్రం హానెస్ట్లీ ఈ మధ్య కాలంలో మనం జనరల్గా 20,000-30,000 రూపాయల బడ్జెట్ కానీ 15,000-25,000 రూపాయల బడ్జెట్లో కానీ రెడ్మీ, రియల్మీ ఇలాంటి బ్రాండ్ల ఫోన్స్లో, మిగతా అన్ని బ్రాండ్స్ ఫోన్స్లో మనం మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం కెమెరా అనేది ప్రాపర్గా ఉండదు. అండ్ క్వాలిటీ కూడా యావరేజ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ హానర్ 90 కెమెరా అద్భుతం, అసలు చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత దీని కెమెరా కూడా నాకు చాలా బాగా నచ్చింది. కెమెరా మాత్రం మెయిన్ కెమెరా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది మాత్రం వాస్తవం. బట్ స్టెబిలేషన్ లేదు, అది కూడా వాస్తవమే. బట్ స్టిల్ దీని కెమెరా మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే మీకు ఇస్తుంది. స్కిన్ టోన్ మాత్రం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మిగతా బ్రాండ్ల ఫోన్లతో కంపేర్ చేస్తే దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ దీని కెమెరా మాత్రం చాలా బాగుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాలు చాలా నీట్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. అండ్ కెమెరా క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, దానికి సంబంధించి ఎడిటింగ్ మీరు గ్యాలరీలోనే చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఇచ్చారు గ్యాలరీలో. మీకు ఎడిటింగ్లో వీడియో ఎడిటింగ్ లెవెల్ ఫీచర్స్ అన్నీ ఇచ్చేసారు, చాలా వరకు ఉన్నాయి ఫీచర్స్. సో దాంతో మీరు ఎడిటింగ్ లాంటి ఫీచర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఈ ఫోన్కి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్లో. కెమెరాలో మెయిన్ డ్రాబ్యాక్ మీకు కనిపించేది నో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఓఎస్, ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటే వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఓఎస్ఏ. హానర్ మ్యాజిక్ ఓఎస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ డిఫాల్ట్ వీళ్ళ డైలర్తోనే వస్తుంది. కాల్ రికార్డింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇంకా చాలా రకాల మంచి ఫీచర్స్ ఉంటాయి. అండ్ యూఐ కూడా చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గా ఉంటుంది అండ్ లేటెస్ట్తో ఉంటుంది. బట్ ఇక్కడ మూడో డ్రాబ్యాక్ చెప్తాను నేను. ఈ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది స్టిల్ ఆండ్రాయిడ్ 13తోనే లాంచ్ అయింది. ఇప్పుడు మనం జనవరిలోనే ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయితేనే తిట్టుకున్నాం, ఇవి మిగతా వాళ్ళు ఆండ్రాయిడ్ 13తో తీసుకొచ్చారని. ఫిబ్రవరి ఎండింగ్లోకి వస్తున్నాం, వీళ్ళు స్టిల్ ఆండ్రాయిడ్ 13తోనే ఇచ్చారు. ఇది ఒక డ్రాబ్యాక్ గుర్తుపెట్టుకోండి. ఆండ్రాయిడ్ 14 ఇవ్వాలి ఈ టైంలో, బట్ వీళ్ళు ఆండ్రాయిడ్ 13తోనే ఇచ్చారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మూడో డ్రాబ్యాక్ అనమాట. ఓఎస్ మాత్రం చాలా బాగుంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. మిగతా ఏ ఓఎస్లు కూడా దీనికి ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో ఇంత మంచి ఓఎస్ని ఇంత ఫాస్ట్గా ఉండేదైతే మీరు చూడరు. అది మాత్రం వాస్తవం. ఫీచర్స్ బాగుంటాయి, బ్లూటూత్ తక్కువగా ఉంటుంది, అండ్ ఓవరాల్గా యూఐ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. ఇది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు దీని ఓఎస్కి
ఇంత లైట్గా ఉంటుంది, ఇంత మంచిగా ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ దీనికి వీళ్ళు 5800 mAh బ్యాటరీ ఇచ్చారు. చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఇది ఒక ప్లస్ పాయింట్, చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట ఇది. అండ్ బ్యాటరీ మాత్రం 2 days కాదు, 3 days కాదు, బెటర్గా వాడుకుంటే మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. అండ్ ఒక హెవీ గేమరు, ఒక హెవీ యూజర్ అయితే ఒక 1 day కాదు, 1.5 day వరకు కూడా ఇది ఈజీగా విత్స్టాండ్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బడ్జెట్లో మీకు 67 వాట్స్ ఛార్జర్లు ఉన్నాయి, అలాగే 80 వాట్స్ ఛార్జర్లు ఉన్నాయి, ఈవెన్ 120 వాట్స్ ఛార్జర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు మాత్రం 35 వాట్స్ ఛార్జర్ని మాత్రమే దీనికి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే బాక్స్లో ఛార్జర్ రాదు. ఒకవేళ మీకు అమెజాన్లో దీన్ని కార్ట్లోకి యాడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఛార్జర్ వచ్చింది అనుకోండి, దేర్ ఈజ్ నో ఇష్యూ, నేను ఎలాంటి ఇష్యూ అని చెప్పను. బట్ ఛార్జర్ రాకపోతే మాత్రం అదొక పెద్ద ఇష్యూయే. అండ్ రెండోది ఈ టైంలో అట్లీస్ట్ ఒక 60 వాట్స్ ఇలాంటిది ఇస్తే బాగుండేది. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. ఇవి 4 మెయిన్ డ్రాబ్యాక్స్. ఒకటి నో ఓఎస్, 2 మీకు ఇది ఎలాంటి ఛార్జర్తో రాదు, అండ్ 3వది సింగిల్ స్పీకర్తో వస్తుంది, అండ్ 4వది మీకు ఇది Android 13తో లాంచ్ అయింది. ఇవి మేజర్గా 4 డ్రాబ్యాక్స్ అయితే నేను నోటీస్ చేశాను. రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫోన్ మాత్రం చూడటానికి బాగుంది, చేతిలో పట్టుకున్నప్పుడు బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, 185 grams అండ్ 7.9 mm థిక్నెస్. అండ్ ఓవరాల్గా మాత్రం ఫోను ఎక్సలెంట్గా ఉంది, కెమెరా బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ ఈ 4 డ్రాబ్యాక్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ అనమాట. అండ్ ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్తే డిస్ప్లే, రెండోది దీని డిస్ప్లే ప్రొటెక్షన్ టెక్నాలజీ, కింద పడ్డా ఏం కాదని చెప్తున్నారు. అండ్ మూడోది ఏంటంటే దీనికి జనరల్గా మనకి 1 year పాటే వారంటీ ఇస్తారు, దీనికి 1.5 year 18 months వారంటీ ఇస్తున్నారు. ఇది ఒక ఎక్సలెంట్ పాయింట్. అండ్ 4వది ఏంటంటే ఇది మీకు కింద పడి పగిలినా కానీ 180 days అంటే 6 months పాటు మీకు సింగిల్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఫ్రీగా చేస్తారు. అంటే ఒకసారి పడిపోయింది అనుకోకుండా డిస్ప్లే పగిలింది అనుకోండి, ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ 6 months వరకు ఉంది. ఇది 4 ప్లస్ పాయింట్. అండ్ మీకు 30 days పాటు ఈ ఫోను మీకు నచ్చకపోతే బైబ్యాక్ గ్యారంటీ ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు. 30 days ఇది 5 ప్లస్ పాయింట్. 6 ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి సర్వీసు డోర్ స్టెప్ వరకు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది కూడా మంచి విషయం. అండ్ 7వది దీంట్లో ఉన్న బ్యాటరీ చాలా మంచి బ్యాటరీ లైఫ్ని ఆఫర్ చేస్తుంది. అండ్ 8వది దీని యూఐ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇవి 8 ప్లస్ పాయింట్లు, 4 డ్రాబ్యాక్స్. వీటిని ఒకసారి చూసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. 22,000 ఇలాంటి బడ్జెట్లో వస్తే మాత్రం మంచి ఫోనే అవుద్ది. బట్ స్టిల్ నేను చెప్పిన 4 పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి. 25,000 దాటి బయటికి పోయింది అనుకోండి, దీన్ని కూడా బయటికి ఇస్తేయండి, అంటే బయటపడేయండి, లైట్ తీసుకోండి అని అర్థం. సో ఇది నా ఒపీనియన్ అనమాట. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.